టీమిండియా పాకిస్తాన్ మీద అద్భుత విజయం సాధించింది. 120 లక్షలను డిఫెన్స్ చేస్తూ మరి అద్భుత విజయం సాధించడం పట్ల చాలామంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో ఈ విజయానికి ప్రధానమైన కారణం జస్ప్రీత్ బుమ్రా అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇక ఈ క్రమంలో మన ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెట్ అయినటువంటి మాజీ కెప్టెన్ అయినటువంటి రికీ పాంటింగ్ స్పందిస్తూ వాస్తవానికి టీమిండియా గెలిచిందంటే అద్భుతంగా నడిపించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే టక్కున నా మధ్యలో చెప్పే ఎవరైనా పేరు ఉందంటే రికీ పాంటింగ్ చెప్పాల్సిన పేరు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ముందుండి కెప్టెన్గా తను ముందుండి నడిపించిన విధానం సూపరు. ఎందుకంటే 120 లక్షల్ని అది కూడా మరి చిరకాల ప్రత్యర్థి అయినటువంటి పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఎవరికైనా భయం ఉంటుంది. అందులో కూడా కెప్టెన్గా ఓడిపోతే తన పేరు లిక్కించుకొని ఉంటుంది. పాకిస్తాన్ మ్యాచ్ చాలామందికి భయం ఉంటుంది. ఇక ఈ క్రమంలో అదరకుండా బెదరకుండా మరి ఆటగాళ్లకు ధైర్యం చెప్పుకుంటూ బౌలర్లకు ధైర్యం చెప్పుకుంటూ బౌలర్ని ఏ విధంగా ఉపయోగించాలో ఎలా ఉపయోగించాలో ముందుకు తీసుకుపోయిన వ్యక్తి కెప్టెన్ రోహిత్ శర్మ. తను నడిపిన విధానం పట్లనే టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే వాస్తవానికి మరి ఐపీఎల్లో ఎంతో అనుభవజ్ఞులైనటువంటి రోహిత్ శర్మ ఇప్పటివరకు కూడా ఐసీసీ కప్పు సాధించలేకపోయినప్పటికీ చాలామంది మదిలో ఉన్నది. అయితే ఎలాగైనా కూడా ప్రపంచ కప్ 2023 మరి ఫైనల్కి వచ్చినప్పటికీ త్రుటిలో చేజారినప్పటికీ ఏదేమైనా కూడా ఈసారి మాత్రం కప్పు గెలిచే అవకాశం తప్పకుండా టీమిండియాకు ఉందని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే 8 మంది 60 భయంకర హిట్టర్లతో బ్యాటింగ్ ఉన్న టీమిండియా ఏ ఒక్కరు ముగ్గురు కానీ తప్పకుండా క్రీజులో ఉంటే మ్యాచ్ స్వరూపాన్ని మార్చే ఆటగాళ్ళ కెపబిలిటీ ఉన్నట్టు ఆటగాళ్ళు. అది కూడా మరి ఐపీఎల్లో ఇటీవల కాలంలో అందరూ ఫామ్ల నేపథ్యంలోనే తప్పకుండా విజయం తీసుకొని టీమిండియా వెళ్తుందని చెప్పి మరి క్రికెట్ వెబ్ ఒక ఇంటర్వ్యూ సమావేశంలో పాల్గొన్నటువంటి రికీ పాంటింగ్ ఈ విధంగా రోహిత్ శర్మ పైన ప్రశంసలు కురిపించాడు ఫ్రెండ్స్.